బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాయుడుపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం. పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విజయ్ శేఖర్. వివాదాస్పదంగా ఫ్లెక్సీలు కట్టడం, వితండ రాజకీయాలు చేయడం పరిపాటిగా మారిందన్న జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికిన గునుకుల కిషోర్. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విజయ్ శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 227 మద్యం షాపులను ఏర్పాటు చేయదలిచారని, వాటికి ఇప్పటి వరకు వచ్చిన టెండర్లు 142 అని, లాటరీ పద్ధతి ద్వారానే టెండర్లను తెలియపరచడం జరుగుతుందని, ఇంకా సమయం ఉన్నందున రెవెన్యూ తగ్గకుండా టెండర్లను ఆహ్వానించడం జరుగుతుందని, మొదటి టెండర్ వేసిన వారు అందుబాటులో లేకపోతే రెండవ టెండర్ వేసిన వారిని ఎన్నుకోవడం జరుగుతుందని, అందువల్ల ఈ మద్యం షాపులను ఏర్పాటు చేయదలిచిన వారు నాయుడుపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద డీడీలను అందించడం కానీ లేదా ఆన్లైన్లో అప్లై చేయడం కానీ, మొబైల్లో కూడా టెండర్లు వేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నాగమల్లేశ్వరరెడ్డి, అసిస్టెంట్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ ఆఫీసర్ ఊహాసిరి, నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అరుణ్ కుమారి, ఎస్ఐ గంగాధర్లు ఉన్నారు. సెలెక్ట్ చేస్తాం. ఒక సెలెక్ట్ అయిన పక్కన పెట్టి మళ్ళీ రిజర్వ్ అప్లికెంట్ తీస్తాం. రిజర్వ్ అప్లికెంట్ 1, రిజర్వ్ అప్లికెంట్ 2. సెలెక్ట్ అయిన అప్లికెంట్ కట్టకపోతే ఈ రిజర్వ్ అప్లికెంట్ని తీస్తాం. నెంబర్ 1 అతను నేను కట్టుకుంటాను సార్ అంటే రిజర్వ్ అప్లికెంట్ని తీసుకొని అతనికి ఇచ్చేస్తాం. ఎందుకంటే రెవెన్యూ లాస్ కాకూడదని చెప్పి, ఇఫ్ 1 fails, second will come. ఈ second one fails, third will fail. అందుకని నెట్ రెవెన్యూ లాస్ కాకుండా ఒక ఆల్టర్నేటివ్ విధానం కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత 6 ఇన్స్టాల్మెంట్లు, అంతకుముందు 3 ఇన్స్టాల్మెంట్లు ఉండే, ఇప్పుడు ఇంకా వ్యాపారం చేసుకోవాలంటే సౌలభ్యం కావాలి కాబట్టి 6 ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక బ్యాంక్ గ్యారంటీ ఒక 1/6 అంటే ఒక ఇస్తికి సమానమైంది అంతే బ్యాంక్ గ్యారంటీ. అందుకోసం సౌలభ్యం కోసం ఇచ్చారు. 2 లక్షలు అనేది ఇప్పుడు పెరిగిన రేటుకి 4 సంవత్సరాలు చూసుకుంటే కూడా అప్పట్లో 50,000 ఉండొచ్చు నాన్ రిఫండ్, ఇప్పుడు 2 lakhs అయింది. మరి మనం చిన్నప్పుడు నిక్కర్లు వేసుకుంటే ప్యాంట్లు వేసుకోమా? అంటే ఎదుగుదల అనేది రెవెన్యూలో ఏంటంటే గ్రోత్ ఉండాలి, రెవెన్యూలో గ్రోత్ ఉంటుంది. అందుకని లైసెన్స్ ఫీ కూడా మోడరేట్గానే ఉంది, ఎవరికి హడ్డీలుగా అయితే లేదు. అందుకని మీడియాకి రిక్వెస్ట్ చేసేది అంటే ఇంటెండింగ్ అప్లికెంట్స్, నూక్ అండ్ కార్నర్, మున్సిపాలిటీస్, మండల్ హెడ్ క్వార్టర్స్, విలేజెస్, నెట్ సెంటర్స్ అందరికీ మేము విస్తృతంగా ఇస్తున్నాము. మీడియాలో కూడా మాట్లాడుతున్నాము. అలాగే మేము ఫీల్డ్కి కూడా మా స్టాఫ్ను పంపిస్తున్నాము. అన్ని చోట్ల అతికిస్తున్నాం. ఇట్లా ఇది అతికిస్తున్నాం. తర్వాత వెబ్ పోర్టల్ అడ్రస్ విస్తృతంగా ఇంట్లో సెల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు నెట్లో చేసుకొని పేమెంట్ చేసేసుకోవచ్చు. వాళ్ళకి ఆల్రెడీ ఇంట్లో డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోతే వాళ్ళు మాకు డ్రాల్ అప్రాడ్ సెంటర్కి వచ్చేసాం సింపుల్గా, ఎవరికి హడ్డీలు లేదు. కాకపోతే మేము ఏంటంటే ఎవరైతే ఆఫ్లైన్లో వేస్తారో వాళ్ళు మా స్టేషన్కి, మా అంటే ఫెసిలిటేషన్ కౌంటర్ కదా మాది, ఆఫ్లైన్ వాళ్ళకి డీడీలు తీసుకుని వచ్చేస్తే మేము త్వరగా చేసిస్తాం. అర్ధరాత్రి వరకు మొత్తం త్రూ అవుట్ ద క్లాక్ మేము ఈరోజు, రేపు, ఎల్లుండు 9వ తారీఖు వరకు త్రూ అవుట్ ద క్లాక్ పనిచేస్తాం. ఇంకెక్కువ రష్ ఎక్కువ ఉంటే అడిషనల్ కౌంటర్స్ కూడా మేము పెడతాం. అంటే ఇప్పుడు అందుకని రష్ చూస్తున్నాము. ఒకవేళ ఎక్కువ మంది ఇంటెండ్ అప్లికెంట్స్ వస్తే ఎక్స్ట్రా కౌంటర్స్, ఎక్స్టెన్షన్ కౌంటర్స్, అడిషనల్ కౌంటర్స్ పెట్టేసి అందరినీ ఫెసిలిటేట్ చేస్తాం. దయచేసి అందరూ ఇన్ టైంలో వచ్చేసి చేసుకుంటే, రేపు మరి ఆస్పిషియస్ అంటున్నారు కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఆల్సో. వాళ్ళు రాగానే మేము 10 నిమిషాలు డీడీ తీసుకొస్తే 10 నిమిషాలు అయిపోతుంది. అట్లాగే చలాన్ సంబంధించి కూడా వాళ్ళు వస్తే చలాన్ మేము ఆన్లైన్ చలాన్ హెచ్పిఎస్ దానిలో సిఎఫ్ఎంఎస్లో ఆన్లైన్ చలాన్ వాళ్ళకి తీస్తాం. కట్టుకొని వచ్చేసేస్తే వెంటనే ఎంటర్ చేసేసి డౌన్లోడ్ చేపిస్తాం. అది హైబ్రిడ్ మోడ్ అంటారు చలాన్ కట్టేది. ఆన్లైన్ అంటే మీకు తెలుసు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో చేసుకోవచ్చు. ఆ ఇబ్బంది ఏం లేదు, త్వరగా అయిపోతుంది. ఇంకా నెట్ బ్యాంకింగ్ తొందరగా అయిపోతుంది. డిప్యూటీ సీఎం కటౌట్ తొలగించి ఆ స్థానంలో వైసీపీ ఫ్లెక్సీలు వేయాలంటే కుదరదని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. ఫ్లెక్సీల విషయంలో మంత్రి నారాయణ మాటలకు తాము కూడా సమ్మతమే అని చెప్పారు. వివాదాస్పదంగా ఫ్లెక్సీలు కట్టడం, వితండ రాజకీయాలు చేయడం పరిపాటిగా మారిందని, ప్రభుత్వంతో మీరు ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. నగరంలోని సింహపురి హాస్పిటల్స్ ఎదురుగా నగరం ఎంట్రన్స్ నందు ఏర్పరిచిన పవన్ కళ్యాణ్ కటౌట్ తొలగించక ముందే వైఎస్ఆర్సీపీ నాయకులు ఫ్లెక్సీలు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నాయకులు
నాయకులు అక్కడికి చేరుకుని వివాదాస్పద ప్రదేశాల్లో ఫ్లెక్సీలు కట్టరాదని వాటిని తీయించారు. రూల్స్ గురించి మాకు తెలుసని కటౌట్ తీయక ముందే వైసీపీ ఫ్లెక్సీలు కట్టడం వివాదాస్పదంగా మారుతుందని తెలిపారు. రాజకీయం మాత్రమే తెలిసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఎక్కడైతే ఫ్లెక్సులు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది ప్రస్పష్టంగా కనబడుతుంది. కళ్యాణ్ గారు కళ్యాణ్ గారి కట్అవుట్ ఉన్న ప్లేస్ లో మీరు ఇమీడియట్ అరగంట వేరేది కట్టకూడదు. కళ్యాణ్ గారి కట్అవుట్ కింద పడి అది పైనుంచి కింద పడిపోయిన తర్వాత మీరు బీగేదండి బీగండి. చేస్తున్నావా రండి సార్ మా చేతిలో ముందుగా చెప్తున్నా. అదే ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ కాబట్టి మేము మీరు షార్ట్ పీరియడ్ తీయకపోతే వాళ్ళు వచ్చి పైన పడతారు. మా చేతుల్లో ఏం లేదు. అదే కాల్చిన ఉదయం చేసాక వెళ్ళిపోతాం కాదు. సార్ వినండి, తీసారు అది ఎందుకు తీయలేదు? వాంటెడ్ గా మాట్లాడుతుంది. 5 నిమిషాలు వాడు తీయకపోతే మన ఇద్దరం తెద్దాం. అది కూడా అది పట్టుకోండి అంతే. ఇది ఫ్లెక్స్ ఉన్నది జనాలు వస్తే గొడవ వస్తే రాజకీయం మాత్రమే తెలిసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఎక్కడైతే ఫ్లెక్సులు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది ప్రస్పష్టంగా కనబడుతుంది. ఈ రోజున పేదవాడి రక్తంతో కట్టిన కటౌట్ ని మీ నోట్ల కట్టల ఫ్లెక్సీతో తొడవలేరని జనసేన పార్టీ తరఫున మరొక్కసారి విన్నవిస్తున్నాను.
నిన్నటి దాకా ఉన్న పవన్ కళ్యాణ్ గారి కటౌట్ తీసేయడం, వెంటనే దాని స్థానంలో జడ్పీటీసీ అరుణమ్మ గారి మనుషులు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టడం వివాదాస్పదంగా ఉంది. వెంటనే వీటిని తొలగించండి. రూల్స్కి మేమేం వ్యతిరేకం కాదు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ రాత్రికి రాత్రి తీసేశారో అక్కడే మీ వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సులు వేయడం కరెక్ట్ కాదని ఇంతసేపు వాదించాల్సి వచ్చింది. గొడవేసుకుంటున్నానంటున్నారు. వైసీపీ రాజకీయం ముగిసిపోయింది. వైసీపీ నాయకులారా ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సులు అయితేమి, కటౌట్లు అయితేమి నోట్ల కట్టెలతో కట్టినవి కాదు, పేదవాడి రక్తంతో కట్టిందని మరొకసారి గుర్తు చేసుకుంటూ నిన్నటి రోజున నారాయణ గారు చెప్పిన రూల్స్కి మేమేం వ్యతిరేకం కాదు. ఫ్లెక్సీలు కూడా రాజకీయ అవసరాల కోసం ఏర్పడిన 48 గంటల తర్వాత తీసేయచ్చు. ఏదైతే వివాదాస్పదంగా వైసీపీ నాయకులు ఇక్కడ ఫ్లెక్స్లు కట్టారో అటువంటి చర్యలు మానుకోవాలి. స్నేహపూరితమైన రాజకీయాన్ని చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎక్కడైనా కూడా మున్సిపల్ అధికారులకు కానీ పెద్దలకు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాను, ఏదైతే ఫ్లెక్స్లు కట్టారో ఆ ఫ్లెక్స్ల తాలూకు ఒక సమాచారం అందించి ఫ్లెక్స్లు తీయాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లోని పొంగునూరులో 7 ఏళ్ల బాలిక హత్యపై మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. ఇంత జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అన్నారు. కక్ష సాధింపు చర్యలపై ఉన్న శ్రద్ధతో కొంత ప్రజల భద్రతపై పెట్టాలంటూ కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ మేరకు ఇన్స్టాలో రోజా ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మదనపల్లిలో ఫైల్స్ కాలిపోతే సీఎం చంద్రబాబు హుటాహుటిన డీజీపీని హెలికాప్టర్లో పంపించారని రోజా గుర్తు చేశారు. మరి 7 ఏళ్ల చిన్నారి చనిపోతే డీజీపీని ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. ఇటీవల నేరాలను చూస్తుంటే అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతుందని చెప్పారు. పోలీసులను రాజకీయ కక్ష సాధింపుల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ప్రస్తావిస్తూ బాధిత యువతులకు న్యాయం చేయాల్సింది పోయి వారిని బెదిరించి ఇళ్లకు పంపించారని హోంమంత్రిపై విమర్శలు గుప్పించారు. ముచ్చుమర్రి మైనర్ హత్యాఘాతంతో నేటికి మృతదేహం జాడ కనుక్కోలేదని చెప్పారు. సాక్షాత్తు హోంమంత్రి ఉన్న పక్క ఊరిలో ఈ కుటుంబ పోలీసులను ఆశ్రయించిన రక్షణ దొరకలేదన్నారు. జైలు నుంచి వచ్చిన నిందితుడు ఆ కుటుంబానికి చెందిన యువతిని చంపేశారని చెప్పారు. చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వారికి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు అని నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ల భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకున్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూశారు గుడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది, బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి, వాళ్ళని కొట్టి, లీవులు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. గాని ఏ రోజైనా హోంమంత్రి గాని
ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చుమరిలో 9 ఏళ్ల పాప ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి, హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు మీరు. మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడికి గాని, హోంమంత్రికి గాని, లోకేష్కి గాని అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారు అయితే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు. ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి. ఇంకెందుకు హోంమంత్రి? హోంమంత్రి ఒక ఆడపిల్ల, ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుంగునూరుకి 9వ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరువు పోతుందన్న భయంతో ఈ రోజు ప్రభుత్వం, హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పుంగునూరుకి. మరి ఎందుకు నీ పక్క నియోజకవర్గంలో నువ్వు వెళ్ళలేదు? ముచ్చిమర్రికి ఎందుకు వెళ్ళలేదు? గుడ్లవల్లేరుకి ఎందుకు వెళ్ళలేదు? అలాగే లోకేష్ గారి నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేదు? బాధ్యత లేదా హోంమంత్రికి? బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ ని, దిశ పోలీస్ స్టేషన్ని, అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడం కాదు, వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఇంతవరకు ఒక్క కేబినెట్ లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు. మహిళా భద్రత కోసం ఒక్క జీవో తీసుకురాలేదు. మహిళా భద్రత కోసం ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేదు. కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి. అలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ ని, దిశ పోలీస్ స్టేషన్ ని, అలాగే స్పెషల్ కోర్ట్స్ ని, మహిళా పోలీసుల్ని బలోపేతం చేయండి. అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది, పొంగునూరులో 7 ఏళ్ల ఆ పసిబాలికని చంపిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాల గ్రామంలో జరిగిన పలు సిమెంట్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా అధికారంలో లేకపోవడం వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందడం, ప్రభుత్వం అధికారంలో ఉండడం కలిసి వచ్చే అంశమని, ఇక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని సత్యానందరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండారు బుల్లి తాత, కంటంశెట్టి శ్రీనివాసరావు, ఎల్లమెల్లి జగన్మోహనరావు, పప్పుల కొత్తయ్య, కూడిపూడి వెంకటేశ్వరరావు, బడుగు సాధుబాబు, కడియం చిన్న, కట్టా శ్రీను, కూడిపూడి గోవిందు, మైపాల స్వామి, అంబటి రాజు పాల్గొన్నారు. ఈరోజు వాడపాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ సామబాబు గారు, గ్రామ పెద్దలు అందరూ సమక్షంలో సుమారు 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. పలు వీధుల్లో రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి తొందరలో పనులు ప్రారంభించబోతూ ఉన్నారు. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సుమారు కొత్తపేట నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయల
నిధులు రోడ్లకి డ్రైన్లకి శాంక్షన్ చేయించుకోవడం, అందులో భాగంగా పలు గ్రామాల్లో త్వరలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నాం. ప్రజలు కోరుకున్నటువంటి కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు తీర్చడం కోసం ఎన్డీఏ కూటమి మొట్టమొదటి ప్రాధాన్యతగా భావిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటుందని, మరి రేపటి రోజున కొత్తపేటలో కూడా ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కారానికి మండల పరిధిలో కొత్తపేట గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించబోతూ ఉన్నాం. అదేవిధంగా గ్రామంలో ఉన్న స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాల ద్వారా గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, సురక్షిత మంచినీరు తాగాలి, గ్రామంలో ఉన్న పారిశుధ్యం అంతా కూడా నిర్మూలించి పరిశుభ్రంగా గ్రామాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతో గత ప్రధానమంత్రి మోడీ గారు పుట్టినరోజు నాడు ప్రారంభించి మహాత్మా గాంధీ గారి జయంతి వరకు కూడా స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. తద్వారా గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా తయారవుతూ ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, గ్రామంలో ప్రజలు కోరుకున్న పనులు చేయడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమి సాధించి అభివృద్ధి దిశలో అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. స్వాగతం. విశాఖలోని మధురవాడ సందడిగా మారింది. మధురవాడ టైలర్స్ కాలనీలో శ్రీ విజయదుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా శనివారం రాత్రి వైభవపేతంగా పల్లకి సేవ, శోభయాత్ర, ఘటాల ఊరేగింపు కన్నులుగా పండగగా సాగాయి. ఆ ఘట్టాలను కనులారా వీక్షించిన భక్తులు తన్మయం పొందారు. తల్లి చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. అమ్మ బయలెల్లినాదో, తల్లి బయదెల్లినాదో అంచు పాటలు సందడి చేశారు. డప్పుల దరువు, కోలాటాల నృత్యాల మధ్య అమ్మవారి పల్లకి సేవ, శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు బంగారు ప్రకాష్, తెంటు మాధవి, నవగాని శరత్, తెంటు భరన్, వటికుల నాగమ్మ పాల్గొన్నారు. చినుకు పడితే చాలు కాకినాడ మెయిన్ రోడ్లో ప్రతి జంక్షన్ చెరువును తలపించే రీతిలో జలపాతంగా తయారవుతుంది. నగరపాలక సంస్థ పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన వ్యాపారులు వారి షాపు ముందు ఎత్తైన ఐరన్ టేబుల్ ఏర్పాటు చేసుకుని వారి వ్యాపారాలు కాపాడుకుంటున్నారు. ప్రతి జంక్షన్లోనూ నీరు నిలిచిపోతున్న దుస్థితితో వాహనదారులు, పాదాచారులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. పెద్ద మసీదు వద్ద లోపలికి వచ్చిన నీటిని బయటికి ఎత్తి పారబోయాల్సి వస్తుంది. రోడ్లు ఎత్తు చేయడం వలన సూర్యకళా మందిరం, సూర్యారావుపేట, నూకాలమ్మ గుడి లోతట్టుగా మారడం వలన అక్కడి ప్రాంగణాలు నీటిలో మిగిలిపోతున్నాయి. మెయిన్ రోడ్డు అందంగా కనబడడం కోసం ఇంజనీరింగ్ పనులు చేశారు తప్ప కాలువ నీరు వెళ్లే విధంగా చర్యలు వహించలేదు. మెయిన్ రోడ్డు పొడవునా ఇదే దుస్థితి ఉంది. నగర ప్రధాన రహదారులు ఎలా ఉంటే లోపలి ప్రాంతాలు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. డ్రైన్ల నిర్మాణంపై యాక్షన్ ప్లాన్ ఉంటే మెయిన్ రోడ్డుకి ఇటువంటి దుస్థితి ఉండదు అని ప్రజలు కోరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయుడుపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం. పాల్గొన్న డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విజయశేఖర్. వివాదాస్పదంగా ఫ్లెక్సీలు కట్టడం, వితండ రాజకీయాలు చేయడం పరిపాటిగా మారిందన్న జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇలాంటి చర్యలు మానుకోవాలని హితో పలికిన గుంకుల కిషోర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.